దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తుంటే అసలు మనిషే కనిపించకుండా పోవడం ఏంటి మావయ్య? మృదులకేమైనా అయిందేమోనని భయం వేస్తుంది మావయ్య. అసలు అసలు నా మృదుల నాకు దక్కుతుందా? ఏం కాదు మధు, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, కనిపిస్తుందిరా. అమ్మా, మృదులకేం కాదు కదమ్మా? ఏం కాదు వసంత, ఏమవుతుంది? నువ్వూరికి కంగారు పడకో, అపశకునంగా అస్సలు ఆలోచించుకో. కాసేపట్లో స్పృహలోకి వస్తుందని చెప్పారు కదా, లేచి కూర్చుంటుంది చూడు. తరుణ్, అమ్మా, ఏంటన్నా? అక్కడికి వీరాస్వామి గాని వచ్చాడా? వీరాస్వామా? వీరాస్వామి ఇక్కడికి రాలేదు నాన్నా. వసంత, వీరాస్వామి గాని వచ్చాడా? రాలేదమ్మా. ఏమైందమ్మా? రాలేదు నాన్నా. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదమ్మా, ఇక్కడ హాస్పిటల్లో విజిటర్ రిజిస్టర్లో వీరాస్వామి పేరు రాసింది. ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడికి రావడానికి ముందే ఇంటి దగ్గరికి వచ్చుంటాడు కదా అని ఫోన్ చేశానమ్మా. ఇక్కడికైతే రాలేదు నాన్నా. అయినా మృదుల హాస్పిటల్లో ఉందని వీరాస్వామికి ఎలా తెలుస్తుంది? అవును, మృదులకి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? స్పృహలోకి వచ్చిందమ్మా, కానీ స్పృహలోకి వచ్చిందని నర్స్ చెప్పి మేం వెళ్ళి చూసేసరికి అక్కడ లేదమ్మా. లేకపోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, ఏమైందో ఏమో, ఐసీయూలో లేదు. ఒకే ఒక్క క్షణంలో మాయమైపోయిందమ్మా. మాయమైపోవడం ఏంటి నాన్న? అందరూ అక్కడే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరు తీసుకెళ్లిపోతారు? అదే అర్థం కావట్లేదమ్మా. హాస్పిటల్ మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. మేం వెతుకుతాం గాని మీరక్కడ జాగ్రత్తమ్మా. వీరాస్వామి వస్తే ఈ విషయం తెలియనివ్వకండి. సరేనమ్మా, ఉంటాను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, మృదులకేమైందమ్మా? మృదుల కనిపించట్లేదట వసంత. ఏం పాపం చేసింది స్వామి అది? ఎందుకు దానికి ఇన్ని కష్టాలు? ఎన్ని పూజలు చేసింది, ఎన్ని నోములు నోచింది. అయినా ఎందుకు ఇలా దినదిన గండం చేస్తున్నావు? దాని బతుకుని ఈ కష్టాలన్నీ పెట్టే బదులు ఒకేసారి మమ్మల్ని అందరినీ కడతీర్చేయచ్చు కదా. అయినా నా బిడ్డకి ఏమైంది స్వామి? ఏ రాక్షసుల కన్ను నా బిడ్డ మీద పడింది? ఏయ్, ఆగో ఆగో! నా కూతురు పొట్టిల్ రాయిదే, నన్నే అడ్డుకుంటావా? సంపేస్తా! అమ్మా మృదులా, నా బంగారు తల్లి! అమ్మా నా బంగారు తల్లి!
మృదులా ఏంటమ్మా ఇద్దరు అలా ఏడుస్తున్నారు? ఏమన్నా ఏంటి? కొంపు తీసి ఎవరన్నా పోయారా? ఏమయ్యా అది నోరా చెత్తకుప్ప. పాప మాటలు తప్పితే ఇంకేమీ రావా నీకు? ఇప్పుడు నేనేమన్నానే పెళ్ళావా? అంత సీరియస్ అయిపోతున్నావు. ఇద్దరు గొక్క పట్టి మరీ ఏడుస్తుంటే ఎవరు పోయారేమో అనుకున్నాను. తప్పేడు చెప్పు. ఎక్కడో ఏదో తేడా కొడతాందే. అక్కడ బ్రాహ్మణమ్మ గారింటికి నా బిడ్డ కోసం వెళ్తే అక్కడ లేదు, ఇక్కడేమో మీరిద్దరు ఏడుస్తున్నారు. ఏదో జరిగింది. ఏమీ జరగలేదయ్యా. ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చావట్టావేటే పిచ్చిమావా? నా బిడ్డను చూసి ఎన్నాళ్ళైపోయింది. చూశాను లేవయ్యా నీ ప్రేమ. తాగడానికి పైసలైపోయాయి. మళ్ళీ డబ్బులు అడుకోవడానికి వచ్చానని చెప్పు. అయినా నీలాంటి జైల్లో ఉంచకుండా బయటికి ఎందుకు వదులుతున్నారయ్యా పోలీసులు? కట్టుకున్న దానివి నువ్వే ఉంచుకోలేక గింటేస్తావు. ఆ పోలీసు వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచుకుంటారే? పైసలకే వచ్చాననుకో, లేకపోతే ప్రేమతో వచ్చినాననుకో. ముందు అయితే నా బిడ్డని, నా బంగారు బాతుకొట్టిన రమ్మనవే. అమ్మా, నా బంగారు తల్లి, మీ నాన్న వచ్చాడమ్మా, రామ్మా. అమ్మా మృదులా. అమ్మాయి అల్లుడు లేరు వీరాస్వామి, బయటికెళ్లారు. గొడవ చేయకుండా వెళ్ళిపో. అదేంటి పార్తమ్మా, నేనింత పద్ధతిగా అడిగితే గొడవ చేస్తున్నా అంటున్నావేటి? నా బిడ్డ రావాలా, నా అల్లుని చూడాలా? ఇదిగో నా ఈ జేబు నిండాలా, అప్పుడే నేను వెళ్ళాలా? చిచ్చి, నీ పాడు బుద్ధి మానవేంటయ్యా? మమ్మల్ని పీక్కు తింటానికే బతుకున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి పోవయ్యా. ఏయ్, ఏంటే మర్యాదగా మాట్లాడుతుంటే గొంతు లేస్తుంది? చంపేస్తానంటే. నువ్వు అసలు మనిషివేనా? ఇదే ఈ వీరాస్వామి గొడవకొస్తే ఇట్లాగే ఉంటుంది. నన్ను రెచ్చగొట్టకుండా మర్యాదగా లోపలికి పోయి మీ పనులు చూసుకోండి. నేను మర్యాదగా ఇక్కడే కూర్చుని నా బిడ్డను చూసి ఇచ్చింది తీసుకొని పోతా. అమ్మా, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, నా చిట్టి కూతురు రామ్మా, నాన్న ఒకసారి చూడమ్మా. అమ్మ మృదులా, రామ్మా. అమ్మ మృదులా, రామ్మా. నా చిట్టి తల్లి ఎక్కడున్నావురా? రామ్మా. చెప్పు భారతి. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నది ఒకేసారి ఎలా మాయమైపోతుందండి? దరిద్రాలన్నీ మన నెత్తినే కూర్చున్నట్టున్నాయి. లేదు భారతి, ఇంకా వెతుకుతూనే ఉన్నాం. ఇక్కడేమో ఈ వీరాస్వామి వచ్చి మృదుల ఎక్కడా అని అడుగుతున్నాడు. వీరస్వామి వచ్చాడా? వాడెప్పుడొచ్చాడు? ఇప్పుడేనండి. కాసేపట్లో మృదుల గనక రాకపోతే పెద్ద గొడవ చేసేలా ఉన్నాడు. సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను తరుణ్ని పంపిస్తాను. ఆ, సరేనండి. రే తరుణ్, ఇంటికి వీరస్వామి వచ్చాట. అమ్మ కంగారు పడుతుంది, నువ్వు వెళ్ళు. ఓకే నాన్న. చూడు, నాన్న, వాడితో ఏ గొడవ పడద్దు.
మెల్లగా ఏదో సర్ది చెప్పి పంపించేయి. వెళ్ళు. సరేనన్నా. అసలు ఏం జరుగుతుంది మావయ్య ఇక్కడ? మృదుల ఎలా మాయం అయిపోయిందో తెలీదు. అసలు ఏమైపోయిందో కూడా తెలుసుకోలేకపోయారు. ఇంతమంది డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారు. ఎందుకు? పేషెంట్ని ఇలాగైనా చూసుకునేది? ఒక మనిషి ప్రాణాలంటే అంత విలువ లేకుండా పోయిందా? ఇప్పటి వరకు హాస్పిటల్లో చిన్నపిల్లలు మాయమైపోయిన న్యూస్ మాత్రమే విన్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా సెక్యూరిటీ లేదా? పైగా మన హాస్పిటల్లో మనకే సెక్యూరిటీ లేకపోతే బయట వాళ్ళకి వీళ్ళేం చేస్తారు మావయ్య? మధు, ఇక్కడ ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగలేదురా. అసలేం జరిగిందో తెలీదు. ఎవరిని అనుమానించడానికి కూడా లేదు. ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తే వాళ్ళని క్షమిస్తానా? మీరు కాదు మావయ్య. మృదులకి ఏదైనా జరిగితే నేను క్షమించను. కారణమైన వాళ్ళని చంపేస్తాను మావయ్య. అసలు ఎవరు ఎందుకు తన జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారు? ఏంటన్నయ్య ఇది? ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ఉండాల్సిందేనా? నా కొడుకు జీవితంలో అసలు ప్రశాంతతే ఉండదా? ఏమైపోయిందన్నయ్య ఇది? ఎవరైనా ఎత్తుకెళ్లారా లేకపోతే అదే ఎటన్నా పోయిందా? అమ్మా ఏంటమ్మా ఇప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? కళ్ళు తెరిచిందని నర్సు చెప్పగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందమ్మా. కానీ వచ్చేసరికి క్షణాల్లో మనిషిని మాయం చేశారు. ఇదెవరో నా సంతోషం చూడలేని వాళ్ళు చేసిన పనమ్మా. మృదులంటే పడని వాళ్ళు చేసిన పని. నేను వదలనమ్మా. నా మృదులకి హాని తలపెట్టాలని చూసిన వాళ్ళెవ్వరిని నేను వదిలిపెట్టను. మధు, మృదుల హాస్పిటల్ కాంపౌండ్ దాటి ఎక్కడికి పోలేదురా. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ కెమెరాలో చూశాం కదా. ఎవరైనా తీసుకువెళ్ళడం గాని తను వెళ్ళడం గాని ఏమీ జరగలేదు. తను కాంపౌండ్లోనే ఉందిరా. డాక్టర్, సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి సెల్లార్లో వెతికించండి. అలాగే ప్రతి రూమ్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వెతికించండి. ఓకే డాక్టర్. వెళ్ళండి. పద, వెళ్ళి వెతుకుదాం. విడి పిచ్చిగాని దాన్నెవరు తీసుకెళ్తాడు? ఏం చేసుకుంటాడు? నాకెందుకో అదే లేచి ఎటో వెళ్ళిపోయిందనిపిస్తోంది. అసలది అక్కడే చచ్చుంటే ఈ బాధలేవి ఉండేవి కావు. 4 రోజులు ఏడ్చి వాడే మర్చిపోయి ఉండేవాడు. అది ఎప్పుడు చేస్తుందో, ఇంకా ఎన్నాళ్ళు ఇలా దరిద్రం వెంటాడుతుందో. హలో మేడం, చెప్పండి. చెప్పేది జాగ్రత్తగా విను. మావయ్య సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అది బయటికి వెళ్ళలేదని కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు ప్రతి గది చెక్ చేస్తారు, ఎలక్ట్రికల్ రూమ్తో సహా. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా మేడం? దొరికితే నన్ను చంపేస్తారు. ఏయ్, టెన్షన్ పడకుండా చెప్పేది విను. నేను అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. బయట కాంపౌండ్ లోపల నా మనుషులు వ్యాన్తో రెడీగా ఉన్నారు. నువ్వు స్ట్రెచ్చర్లో డెడ్ బాడీ లాగా తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించు చాలు. మిగతాది వాళ్లే చూసుకుంటారు. కానీ మేడం, ఈలోగా ఎవరైనా చూస్తే వాళ్ళు కాదు, ముందు నేను నిన్ను చంపేస్తాను. ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నావు. ఎవరికి డౌట్ రాకుండా ఎలా తీసుకెళ్లాలో ఆ మాత్రం తెలీదా? ఓకే మేడం. ఓకే కాదు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. తీసుకెళ్తే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ తేడా ఏమన్నా జరిగిందో చెప్పా కదా, నాకేం కాదు, నేను బానే ఉంటాను. నువ్వే ఇరుక్కుపోతావు. లేదు మేడం, ఎవరికి ఏ డౌట్ రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాను. ఓకే. లేదురా, ఇంకా తెలియలేదు. వెతుకుతూనే ఉన్నా. ఏమైందో ఏమో ఏం అర్థం కావడం లేదు. లేదు, అసలు బయటికి వెళ్ళే ఛాన్సే లేదురా. అసలు బయటికి వెళ్ళక లోపల ఎక్కడా లేక ఏమైపోతుంది? ఒక్కరికి కూడా డ్యూటీ సరిగ్గా చేయడం చేత కావట్లేదు. చూడు, ఒక్క దాని వల్ల ఎన్ని పాటలు. నీ పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది. ఇప్పుడు ఎవరికి తిండి తిప్పలు లేకుండా చేస్తోంది. అది ఇప్పుడు కనిపించాలి గాని దాన్ని గొంతు పిసికేయాలన్నంత కోపంగా ఉంది.
అసలు నువ్వెందుకు వచ్చావు పెద్దమ్మా? దానికోసం నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? దానికోసం ఎవడొచ్చాడే? నా కొడుకు కోసం వచ్చా. చూడు ఎంత పిచ్చివాడైపోతున్నాడు దానికోసం. అసలు నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాదే. అలాంటిది దానికోసం ఇంతలా ఆలోచిస్తుంటే భరించలేకపోతున్నానే. నా కొడుకు దాన్ని అసహ్యించుకుని ఈ జన్మలో మళ్ళీ దాని మొహం చూడకూడదనే ఆశపడితే మళ్ళీ దాని గురించి ఆలోచించేలా చేసింది చూడు. ఇదంతా అది కావాలని ఆడుతున్న నాటకమే. దానికేమీ అయిపోలేదు, ఎక్కడికి పోలేదు. నర్స్, అయిపోయింది. మావయ్య చూస్తే అంతే, చాప్టర్ క్లోజ్. ఎవరి పేషెంట్? డాక్టర్ అది అడిగేది నిన్నే. ఎవరి పేషెంట్? డాక్టర్ అది నిన్న ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా, అతను చనిపోయాడు. బాడీ మార్చరీకి తీసుకెళ్తున్నా. సరే తీసుకెళ్ళు. మామయ్య, మా అమ్మాయిని ఆపండి. సిస్టర్ 1 minute. ఏమైంది మధు? మామయ్య, మధు, వదలరా. యాక్సిడెంట్ అయింది, డెడ్ బాడీ అని చెప్తోంది కదా, ఇంకా ఏం చూస్తావు? ఉన్న దరిద్రాలు సరిపోలేదా? ఇంకా ఊరి శవాలన్నీ ముడుతున్నావు. నువ్వు తీసుకెళ్ళు. సిస్టర్ మార్చురికి తీసుకెళ్ళు. అమ్మయ్యా, ఉఫ్. చాలా థ్యాంక్స్ పెద్దమ్మా.
నీకు మ్యాటర్ తెలియకపోయినా బాగా కోఆపరేట్ చేశావు. ఆగరా. ఎక్కడికి రా మళ్ళీ వెళ్తున్నావు? మళ్ళీ దాన్ని వెతకడం కోసమేనా? ఉన్నదేమో ఇంత హాస్పిటల్, అందరూ కలిసి రాత్రంతా వెతుకుతున్నారు. అయినా కనిపించలేదంటే ఇంకా ఇక్కడే ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? ఇక్కడే ఎక్కడో ఉందమ్మా, బయటికైతే వెళ్ళలేదు. సీసీ ఫుటేజ్ కూడా చూసాం కదా. మీరు అమాయకులు, పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు, ఏమీ తెలియట్లేదన్నయ్య. అందరూ ఇంతింత చదువుకున్నారు కదా, ఇంకా అర్థం కావట్లేదా? అది మిమ్మల్ని అందరినీ మాయ చేసి వెళ్ళిపోయింది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? మృదుల ఎందుకు ఇలా చేస్తుంది? మరెవరు చేస్తారా? దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? అదేమన్నా చంటి పిల్ల ఎత్తుకొని తీసుకుపోవడానికి?